సిరికొండ సత్యనారాయణ అంటే ఎవరమ్మా ఇక్కడ? సన్ ఆఫ్ సిరికొండ యాదగిరి అంట. రోడ్ నెంబర్ 3215-42. ఆ ఫ్లోరా? లేరు ఎవరు? సరే వచ్చాక ఇచ్చే అమ్మ, అలా అబ్బాయికి ఇచ్చే. సిరికొండ పద్మ వచ్చిందా? దసరా మామూలు ఏమన్నా ఎందుకమ్మా అరుస్తావు? ఓ అమ్మ నువ్వు ఇచ్చే 20-30 రూపాయలు మేనలు కట్టేసుకుంటే మేమన్నా ఓ అరుస్తున్నావు. ఓ అరవమాకమ్మా బాబు, ఏమి వద్దులే నువ్వేమోమాకలే అరుస్తుంది. చెప్పు. మామూలు 1500 పంపిస్తున్నావు, నాకు 500 ఇచ్చావు. 1500 ఏంటి? 1000 రూపాయలు పంపించి 1500 అంటారు. అన్ని అబద్ధాలు చెప్తారు మీరు. అంటే 500 లింగేసా నువ్వు? ఆయన శేషాద్రం వస్తున్నా నాకు నిన్న రే శేషాద్రం ఎలా ఉన్నావు? మీ అబ్బాయి నుంచి లెటర్ వచ్చిందిరా, ఇది లెటర్ రాశాడు. ఏం చేస్తాడు ఏంట్రా మీ ఊడు హైదరాబాద్ లో? ఏమన్నారు కానీ ఇదిగో అక్కడ చదవడం రాదు కదరా, నువ్వే చదివి పెట్టు. అది మ్యారేజ్ ఊరి శేషాద్రం మీ అబ్బాయి గారు పెళ్లి చేసుకున్నాడంటరా. ఊరు ఎంత పని చేశారా? ఎవడో ఫ్రెండ్ని తీసుకెళ్ళి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడంట. ఓరోరు ఎంత పని చేశారా? ఒరే నీకు చెప్తానే ఉన్నా మడబట్టోరికి చదువులు వద్దురా అని. విన్నావా? ఓ మా వాడు అమెరికా వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళను. కొన్ని చదివిస్తే చదువుకున్నావు. నా మేనకోళ్ళ పిల్లలు ఉందిరా, చక్కగా చేసుకోరన్నా. నల్లగా ఉంటుంది, మహా అయితే 3 ఇంచెస్ పెత్తి పళ్ళు ఉంటాయి, దానికి ఓటు చేసావు. చూడు ముక్కు మొహం తెలియదని ఎవడో చేసుకున్నాడు మనబోటోళ్ళు కానోళ్ళని. ఏం లేదు వెంకటరావు, మన శేషాద్రి గారు లేడు, వాళ్ళ అబ్బాయి గారు హైదరాబాద్ ఏదో పిల్లల్ని తీసుకుని పెళ్లి చేసుకున్నాడంట. ఇదిగో నేను చెప్తాను ఉన్నా మనబట్టోడు చదువులు గిదువులు వద్దురాని. విన్నావా? ఓ మావుడు హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి ఇది అన్నావు. ఏంటో అరే ఇది ఆడి మ్యారేజ్ కాదురా, వాడి ఫ్రెండ్ మ్యారేజ్ కి అటెండ్ అవుతుందని చెప్పి మ్యారేజ్ అని ఉంది కదరా. అది వాడి ఫ్రెండ్ మ్యారేజ్ అని రాసాడురా. మ్యారేజ్ అంటే లేచిపోతున్నా. సారీ కొన్ని పోస్ట్ ఉన్నాయి, తర్వాత మాట్లాడతారా? పోస్ట్ వచ్చిందా? ఆయన కూడా పోస్ట్ ఇచ్చింది కదా. అది కొన్ని సంవత్సరాల వరకు దశమాలు లేదురా. ఓ గోల్ చేశాడు. ఇది పోస్ట్ ఇవ్వను తెలిసిద్దాడి మన వాల్యూ ఏంటంటే. మామూలు కాల్ చేశాను ఏంటి అసలు తెలిసిద్దాడి. ఉద్యోగం వచ్చిందంటే ఏంటి? అవును, కానీ నీ వల్లే పోయింది. నా వల్ల వెళ్ళదా? నా వల్ల పోయిన వారం ఆఫర్ లెటర్ వస్తే నువ్వు ఈ వారం ఇచ్చావు, మరి పోదా ఏంటి? వెళ్ళరా, నీకు వారం రోజులుగా వచ్చింది అదృష్టవంతుడివి. చాలా మంది సంవత్సరాల నుంచి ఉన్నది ఇంట్లో గొప్పలుగా. ఏంటో చెప్తున్నావు వెళ్ళే బయట కంప్లైంట్ మాకు ఉద్యోగాలు పోతాయి. ఇలా ఏడు చెప్తున్నాడు ఏంటి వీడు? ఎరా ఊర్లో మనీ మొత్తం తీసుకున్నావంట, నీ మీద కంప్లైంట్ ఇచ్చేలే. సార్ లేదు సార్, నీ ఉద్యోగం పోయిదిలే. సార్